ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 29-30 తేదీల్లో ఈ రాశి వారికి అనుకూలమైన సమయం అనేది ఈ రోజు నుండి ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి తర్వాత ఈ రాశి వారికి కొన్ని విషయాలలో చాలా కలిసి వస్తుంది. ఇంతవరకు గురుబలం అనేది వీరికి విపరీతంగా ఉంటుంది, కానీ ఇప్పుడు కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే బుధుడు, శుక్రుడు, సూర్యుడు వీరికి ఇంతకాలంగా అనుకూలంగా ఉన్నా కూడా కొన్ని విషయాలలో పనులు ఏవీ జరగలేవు. కానీ ఈ పౌర్ణమి తర్వాత ఈ 4 గ్రహాలు వీరికి అనుకూలంగా మారడంతో వీరికి అందంపై, కళలపై మరింత శ్రద్ధ పెరగడం, ప్రేమ అనేది ఎక్కువగా పెరగడం, అలాగే ఆర్థికంగా ఎదగడానికి ఒక పెద్ద అవకాశం రావడం అనేవి ఈ రాశి వారికి ఇక నుండి జరగబోతుంది. కాబట్టి శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, ఉద్యోగం, చదువు, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, కళ్యాణ సమస్యలు, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. మీరు సంప్రదించాల్సిన సెల్ నంబర్ 9989446572. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకున్న సమస్య తొలగిపోతుంది. ఈ రాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నా కూడా ఏది జరగడం లేదు, ఎలాంటి విషయాలలో సక్సెస్ పొందడం లేదు అనుకునేవారు ఇక నుండి ఈ జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత వీరికి చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది. అవి ఏ విషయంలో కలిసి వస్తుంది, అలాగే ఎలాంటి విషయాలలో జాగ్రత్త పాటించాలి అనేది తెలుసుకుందాం. కొంతమందికి కొన్ని అవకాశాలు ఇచ్చినట్లే ఇచ్చి వీరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా పాటించాలి. ముఖ్యంగా దూకుడుతనం అనేది చాలా తగ్గించుకోవాలి. ఈ రాశి వారికి కాస్త అహంకారం అనేది ఈ సమయంలో పెరగవచ్చు. కాబట్టి కాస్త తగ్గించుకోవడం వలన మీకు అంత శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త పాటించండి. ఏ విషయంలోనైనా నిజం అనేది నిలకడపై ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలలో వేచి ఉండడం చాలా ముఖ్యం. దూకుడుతనం అనేది అస్సలు కుదరదు. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా సహనంతో ఉండాలి. కొంతమంది వ్యక్తులు మీరు ఎవరిని సహాయం అడగకున్నా కూడా ఒక అవకాశం అనేది ఇస్తారు, కానీ అది సరైనదా కాదా అని 1-4 సార్లు ఆలోచించండి. ఎందుకంటే కుంభరాశి వ్యక్తి ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా కృంగిపోకుండా మరో ప్రయత్నం చేస్తారు. అలాగే ఆ కష్టానికి ప్రతిఫలం తెచ్చుకోవడానికి చూస్తారు. అదేవిధంగా మీ పనిని మీరు సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కాబట్టి ఇతరులకు నచ్చకపోవచ్చు. కాబట్టి మిమ్మల్ని మరింత తక్కువ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ రాశివారు ఎవరిని పూర్తిగా నమ్మకూడదు. ముఖ్యంగా ఈ జ్యేష్ఠ పౌర్ణమి వీరికి ఇప్పుడు కలిసి రావడం అనేది కొన్ని విషయాలలో జరుగుతుంది. అవి ఏమిటి అనే వివరాలు తెలుసుకుందాం. రాశి వారికి మంచి ఒక అవకాశం అనేది రాబోతుంది. ఆ అవకాశం మీకు సరి అయినదా కాదా, మీకు తగిందా కాదా అని ఆలోచించండి. అవకాశం వచ్చిందని ఊరికే వెళ్ళకండి, ఎందుకంటే అది మరింత ఇబ్బందుల్లోకి పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. పంచమ స్థానంలో సూర్యుడు ఉండడం వలన వీరికి దూకుడుతనం అనేది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి కాస్త ఆలోచించండి. మీరు చేసే పనులు ఎంతవరకు చేయాలి అంతవరకు మాత్రమే చేయండి. మరి అతిగా చేసి కూడా ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. తిరిగి మీకే అవమానం అనేది పొందుతారు. కాబట్టి ఎంతవరకు ఏ రోజు సకాలంలో పనులు పూర్తి చేయాలి, ఎంతవరకు ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది ఆలోచించండి. కుజ గ్రహం మాత్రం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ధన ప్రవాహం వస్తుంది. మీరు ఏ పని చేసినా సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కాబట్టి మీకు ఆర్థికంగా నష్టాలు అనేవి కాస్త తగ్గుతాయి. అలాగే ఆర్థిక బలం అనేది మరింత పెరుగుతుంది. ఆర్థిక ఆదాయం పెరగడంతో పాటు మీకు మంచి పేరు, ప్రతిష్టలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి శుక్రబలం ఇంత అనుకూలంగా ఉండడం వలన ఆర్థికంగా నష్టాలు మాత్రం అస్సలు కలగవు.
బుధగ్రహం మీకు అనుకూలంగా ఉంటున్నా కూడా కొన్ని విషయాలలో ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో మీ భాగస్వామితో కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. అనవసరంగా గొడవలు కూడా పెరగవచ్చు. అలాగే సంతానం వల్ల కూడా కాస్త చికాకులు పెరగవచ్చు. కాబట్టి కొన్ని విషయాలలో మీరు మౌనం పాటించినట్లయితే మీకు అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇక కుజబలం కూడా మీకు విపరీతంగా ఉండడం వలన మీకు అంతా శుభప్రదంగానే ఉంటుంది. గతం కన్నా ఇప్పుడు జీవితం చాలా అందంగా మారబోతుంది. ఆర్థికంగా ఎదుగుదల అనేది కనిపిస్తుంది. మీరు చేసే పనుల్లో విజయవంతంగా పూర్తి చేస్తారని కనిపించడంతో పాటు కొన్ని విషయాలలో మోసపోవడం అనేది కూడా కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా ఏ విషయంలోనైనా మీరు కాస్త ఆలోచించండి. కొత్త పరిచయాలు పెరుగుతాయి, కానీ వారిని పూర్తిగా నమ్మకండి. ఎందుకంటే కొత్త పరిచయం మిమ్మల్ని మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరిని ఎంతవరకు నమ్మాలి అని ఆలోచించండి. ఇక ఉద్యోగ విషయంలో వీరికి ఎలాంటి మార్పు ఉండదు. మీరు కష్టానికి ప్రతిఫలం తెచ్చుకుంటారు. అలాగే కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు, నిరుద్యోగులకు మంచి శుభవార్త అనేది వింటారు. వ్యాపారం చేసేవారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. కానీ పెట్టుబడుల జోలికి మాత్రం ఈ 2 రోజులు మాత్రం అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే మీకు అంత శుభప్రదంగా లేదు. అనుకూలంగా లేకపోవడంతో పాటు పెట్టుబడులు పెట్టినట్లయితే మీకు అంత లాభసాటిగా కనిపించడం లేదు. కాబట్టి మీరు చేసే పనుల్లో కొనసాగించడం మంచిది, కానీ కొత్తగా పెట్టుబడులు మాత్రం జోలికి వెళ్ళకండి. చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారికి ఒక మార్పు అనేది కనిపిస్తుంది. అదేవిధంగా కలలో కూడా ఊహించని కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. ఎప్పుడు నమ్మని వారిని ఇప్పుడు నమ్మే అవకాశం వస్తుంది. అలాగే మిమ్మల్ని కాదనుకున్న వారు మళ్ళీ మీ దగ్గరకు రావడం, మీ స్నేహం కోరడం అనేది జరుగుతుంది. కుంభరాశి వారికి ఈ 2 రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మొదటిది కొత్త పరిచయాలు, రెండవది మిమ్మల్ని పూర్తిగా నమ్మించి మీకు ఒక అవకాశం ఇస్తామని మిమ్మల్ని నమ్మించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ రెండో విషయంలో కూడా మీరు కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ రాశి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మీకు శనీశ్వరుడు వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలలో మంచి చేసి వెళ్తాడు, మరికొన్ని విషయంలో పరీక్ష పెట్టి వెళ్తాడు. కాబట్టి ఈ విషయంలో పరీక్ష పెట్టవచ్చు. కాబట్టి వీటిలో మీరు నెగ్గినట్లయితే మీ జీవితంలో చాలా మార్పు అనేది వస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఎదగడానికి ఎంతో ప్రయత్నం చేసినా కూడా ఇప్పటి వరకు ఫలితాలు రాకపోవడం అనేవి జరిగాయి. కానీ ఇక నుండి మంచి ఫలితాలు, మీకు అనుకున్న విధంగా చేతికి డబ్బు రావడం, అవసరానికి చేతిలో డబ్బు ఉండడం, అలాగే వీలైనంత వరకు దాన ధర్మాలు చేయడం అనేవి జరుగుతాయి. మంచి చెడు గురించి ఆలోచన చేస్తారు, మంచి నిర్ణయం తీసుకుంటారు. ఇలా చేయడం వలన మీకు మీ జీవితంలో మార్పు రావడంతో పాటు ఎదుగుదల అనేది కనిపిస్తుంది. ఈ 4 గ్రహాలు 50-50 మీకు ఫలితాలను ఇస్తున్నారు. కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నా మరికొన్ని విషయాలలో లాభసాటిగా ఉంటున్నాయి. కాబట్టి మీరు చేసేది ఒకటి, ఏది చేసినా సరి అయిన నిర్ణయం తీసుకోండి. అలాగే వీలైనంత వరకు ఈశ్వరుని దర్శించుకోండి. ఇలా చేయడం వలన మీకు వచ్చే నష్టాలు కూడా తొలగిపోతాయి. అలాగే మంచి ఆలోచన విధానం పెరుగుతుంది.